అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 34 దానధర్మం దేవతోపాసన దానధర్మం దేవతోపాసన సత్పాత్రులకు శ్రద్ధాపూర్వకంగా సంతోషంగా వినియోగానికై ఇచ్చే ద్రవ్యం కర్త చేయు దానమనబడుతుంది. ఈ దానం ఇక్కడ సుఖభోగాలను అక్కడ మోక్షాన్ని కర్తకు సంపాదించి పెడుతుంది. అయితే ఎవరైనా న్యాయపూర్వకంగా ఆర్జించిన దానిని దానం చేస్తేనే ఆ ఫలితం ఉంటుంది. అధ్యాపనం, చదువు చెప్పుట, యాజనం, ప్రతిగ్రహం ఈ మూడు బ్రాహ్మణుని వృత్తి ధర్మాలు. వీటి ద్వారా సంపాదించిన ద్రవ్యాన్ని గాని విద్యను గాని సుపాత్రులకు బ్రాహ్మణులు కూడా దానం చేయాలి. దానమనేది 4 ప్రకారాలు: నిత్య, నైమిత్తిక, కామ్య, విమల. ఫలాభిలాష లేకుండా ప్రత్యుపకార భావనారహితంగా బ్రాహ్మణునికి ప్రతిరోజూ చేసేది నిత్యదానం. తన పాపశాంతికై బ్రాహ్మణులకు చేయనది నైమిత్తిక దానం. సంతాన, విజయ, ఐశ్వర్య, స్వర్గప్రాప్తి ఇటువంటి వానిపై ఇచ్ఛతో ఇచ్చే దానిని కామ్యదానం అంటారు. దేవప్రీతికై బ్రహ్మజ్ఞానులకు చేసేది విమలదానం. ఇది కళ్యాణకారి. చెరకు లేదా యవ లేదా గోధుమ లేదా వరి పంటతో నిండి ఉండి సస్యశ్యామలమైన భూమిని వేదవిధులైన బ్రాహ్మణులకు దానమిచ్చువానికి ఇక పునర్జన్మే ఉండదు. భూదానాన్ని మించిన దానం లేదు, ఉండదు. బ్రాహ్మణునికి విద్యాదానం చేస్తే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. బ్రహ్మచారికి ప్రతిదినము శ్రద్ధగా చదువు చివరిదాకా నేర్పువానికి బ్రహ్మలోకంలో పరమపదం ప్రాప్తిస్తుంది. వైశాఖ పున్నమి నాడు పవాసముండి 5 గాని 7 గాని బ్రాహ్మణులను పద్ధతిగా పూజించి వారికి తేనె, నువ్వులు, నెయ్యి దానమిచ్చి సంతుష్టపడచి గంధాదులతో అలంకరించి ఈ క్రింది మంత్రం ద్వారా పూజించిన వారికి ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తత్క్షణమే నశిస్తాయి. ప్రియతాం ధర్మరాజేతి యథామనసి వర్తతే. ఇక్కడ ధర్మరాజనగా యమధర్మరాజే. ఆచార 51 అలాగే కృష్ణమృగ చర్మంపై బంగారంతో బాటు పై వస్తువుల నుంచి దానమిచ్చిన వారికి ఆ క్షణంలోనే అన్ని రకాల పాపాలు నశిస్తాయి. వైశాఖ మాసంలో ఘృత, అన్న, జలాలను దానం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఆ నెలలో బ్రాహ్మణులకు యమధర్మరాజును స్మరిస్తూ ఆ ద్రవ్యాలను దానమిచ్చిన వారికి అన్ని రకాల భయాలు తొలగిపోతాయి. ద్వాదశి నాడు ఉపవాసం చేసి సకల పాప వినాశకుడైన విష్ణు భగవానుని పూజించాలి. ఆ మాసంలో ఏ దైవాన్ని నమ్ముకున్నవారైనా బ్రాహ్మణులలో ఆ దైవాన్ని భావించుకుని పూజించి దానం చేస్తే ఆ దేవతలు తప్పకుండా దాత పట్ల సుప్రసన్నులవుతారు. స్త్రీ దేవతలను పాసించేవారు సౌభాగ్యవంతులైన స్త్రీలను రావించి పూజచే భోజనాదులచే దానంచే సంతృప్తిపరిస్తే ఆయా దేవీమ తల్లులు ప్రసన్నులవుతారు. సంతానాన్ని కోరుకునేవారు ఇంద్రదేవుని పూజించాలి. బ్రహ్మ వర్చస్సు కావలసిన వారు బ్రాహ్మణులలో బ్రహ్మదేవునాపాదించుకుని వారిని పూజాదానాలతో తృప్తి పనచాలి. ఆరోగ్యం కావాలనుకునేవారు ఇదే పద్ధతిలో సూర్య భగవానుని ఆరాధించాలి. అలాగే ధనానికి అగ్నిని, కార్యసిద్ధికి వినాయకుని, భోగానికి చంద్రుని, బలప్రాప్తికి వాయుదేవుని, మోక్షానికి హరిని పూజించాలి. ఇంకా ఏ దానాల వల్ల ఏ ఫలితాలు కలుగుతాయో బ్రహ్మ ఇలా విధించాడు. వారిదసృప్తి మాప్నోతి సుఖమక్షయ మన్నదః తిలప్రదః ప్రజామిష్టాం దీపశ్చక్షురుత్తమం భూమిదః సర్వమాప్నోతి దీర్ఘమాయుర్హిరణ్యదః గృహదో గార్యాని వేస్మాని రూప్యదోరూపముత్తమం. ఆచార 51-22 మరికొన్ని దానాల ఫలాలిలా ఉంటాయి. వస్త్రదానం, చంద్రలోకం, అశ్వదాన, అశ్వని కుమారలోకం, అనడుహదానం, ఎద్దు, విపుల సంపత్తి, గోదానం, సూర్యలోకం, వాహనం, శయ్య, భార్య, అభయం, ధాన్యదానం, శాశ్వత సుఖం, వేదదానం, చదివించడం, బ్రహ్మ సాన్నిధ్యం, జ్ఞానోపదేశం, స్వర్గలోకం, అగ్ని కోసం కట్టెల దానం, గొప్ప తేజస్సు, రోగపీడితుడైన వ్యక్తికి ఆశ్రయం, ఔషధాలు, తైలాలు, భోజనము దానమిచ్చి ఆరోగ్యవంతుని చేసి పంపించిన వారికి శాశ్వతారోగ్యం, సుఖం, దీర్ఘాయువు లభిస్తాయి. అసిపత్రవనం నరకానికి వెళ్లే మార్గంలో ఉన్న ముళ్ల అడవి. ఈ లోకంలో అవసరమున్న వారికి చెప్పులు, గొడుగులు విరళంగా దానం చేసిన వారికి దేహాంతమైనాక ఆ వనంలో ఏ బాధ కలగదు. 1 ఉత్తరాయణం
2 దక్షిణాయనం 3 మహావిషువత్కాలం సూర్య చంద్ర గ్రహణాలు కర్కాటక మేష మకరాది సంక్రాంతులు వచ్చినప్పుడు బ్రాహ్మణులకిచ్చే దానాలు ఆ దాతకు పరలోకంలో అక్షయ సుఖాలను ప్రాప్తింపజేస్తాయి. ఈ దానాలను ప్రయాగ గయ మున్నగు క్షేత్రాలలో చేస్తే కొన్ని రెట్లు ఫలితం లభిస్తుంది. దానధర్మము కంటే శ్రేష్టమైన ధర్మము లేదు. ఎవరైనా దానమిస్తుంటే అడ్డుకునేవాడు మరుజన్మలో పక్షిగా పుడతాడు. కరవు దెబ్బతిని మరణానికి దగ్గరవుతున్న మనిషిని చూస్తూ తన దగ్గర అన్నీ పుష్కలంగా ఉన్నా కూడా అన్నదానం చేయకుండా పోయేవానికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. అధ్యాయం 51. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 34. దానధర్మం, దేవతోపాసన,